హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదంతా మా వాడు చేసిన అల్లరండి. సో చేసి ఎప్పుడైతే పడుకున్నారు, మార్నింగ్ 11 వరకు అయితే మొత్తం పనంతా కూడా సరిపోయింది. సో స్నానం చేద్దామన్నా కానీ మళ్ళీ వెంటనే లేస్తాడేమో అనేసి ఒక అరగంటనే చదువుదామని కూర్చున్నాను. సో చదవడం అయితే స్టార్ట్ చేశాను. నిన్న డే 1 ప్లానింగ్ అయితే ఇచ్చాను కదా, ఆ ప్లానింగ్ని మొదలు పెడదామని స్టార్ట్ చేశాను. సో జాగ్రఫీ నుంచి అయితే కొన్ని టాపిక్స్ చదివాను, అది నైటే కంప్లీట్ చేశాను. ఇంకా మార్నింగ్ ఈ టైంలో బాబు పడుకున్న తర్వాత అర్థమెటిక్ చేద్దాము పర్సంటేజ్ టాపిక్ అనేసి తీశాను, నిన్న డే 1 ప్లానింగ్లో చెప్పినట్టు. సో పర్సంటేజ్ టాపిక్లో వచ్చేసరికి చిన్న ప్రాబ్లమ్స్ లైక్ పర్సంటేజ్ నుంచి మనకి ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చాలని బేసిక్ టాపిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఏదైతే స్టాండర్డ్ బుక్ ఉందో దాన్ని అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ టైంలో అయితే కొత్త బుక్స్ ఏవి కూడా పట్టుకోవద్దు. ఫస్ట్ నుంచి ఏమైతే యూజ్ చేస్తున్నారో అవి అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనతో పాటు మన జోన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. సో వాళ్ళకంటే మనం అడ్వాన్స్గా ఉండాలి అంటే కనిపించిన ఏ ప్రాబ్లం కూడా అసలు వదలొద్దు. లైక్ మాక్ టెస్ట్ ఇస్తున్నా, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇస్తున్నా సరే, మీకు తెలియని క్వశ్చన్ ఏది వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ వీడియోస్ చూడండి, ఇంకా దానికి సాల్వింగ్ ఉంటుంది కదా, అవి చూడండి. సో ఎక్కడైనా సరే తెలియని క్వశ్చన్ కనుక వచ్చింది అంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడే మనం మనతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే ఒక అడుగు ముందైతే ఉంటాము. ఎంతోమంది కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతుంటారు, అండ్ ఇంకా ఇంటి దగ్గర సెల్ఫ్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచో సాగిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే మనం ఒక ముందంచెలో ఉండాలి అంటే ఖచ్చితంగా సెల్ఫిష్గా అయితే ఆలోచించాలి. సెల్ఫిష్గా ఆలోచించి ఒక ప్రాబ్లమ్ని పక్కగా మనం అయితే ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. లైక్ ఒక మోడల్ అనమాట, ఏముందిలే ఒక్క మోడల్లో వదిలేద్దామని అనుకుంటారు, బట్ ఒక్క మోడల్లోనే మీరైతే గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, అదే క్వశ్చన్ రావచ్చేమో. సో ఈ విధంగా అయితే ఆలోచించండి. ఇంకా చాలామంది వర్క్ చేస్తూ లైక్ అంటే కుటుంబం బాధ్యత కోసం బయట నుంచి వర్క్ చేస్తూ ఇంకా మన గవర్నమెంట్ జాబ్ డెఫినెట్గా కొట్టాలి అనే ఉద్దేశంతో చాలామంది అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే డే మొత్తం వర్క్ చేసి కూడా ఈవినింగ్ చదవాలి అన్న తపన అయితే ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా కొంచెం కష్టపడండి. ఈ కష్టం అంతా కొన్నాళ్ళే, తర్వాత అయితే క్లియర్ అయిపోతాయి కదా. సో వన్స్ జాబ్ వచ్చిందంటే అందరూ మీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ మీ ఫ్యామిలీ పొజిషన్ కానీ అంతా మారిపోతాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చేస్తున్నానే కానీ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనం సీరియస్గా ఏదో ఒక రోజు ప్రిపేర్ అవుదామని కూర్చున్నప్పుడే లైక్ ఏదో ఒక హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. వంటని, ఇంట్లో పనిని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇంకా వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి కదా. నేనైతే స్టార్ట్ చేయక చాలా రోజులైంది. ఈరోజు చదువుదామని గట్టిగా సీరియస్గా కూర్చున్నాను. మా బాబు అయితే ఇంకా వెంటనే లేచాడు. నేను చదువుతానంటే వాడికి అసలు నిద్ర పట్టదనమాట. అదేంటో కానీ వాడికైతే అలా తెలిసిపోతుంది. సో ఈరోజు అయితే 1/2 అవరే పడుకున్నాడు. రోజు 2 గంటల దాకా అయితే పడుకుంటాడు. ఈరోజు పందానికి 1/2 అవరే పడుకున్నాడు. ఇక ఫస్ట్ అర్థమెటిక్లో పర్సంటేజ్ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే ప్రతి ఒక్క టాపిక్ కూడా అదే టాపిక్ అయితే లింక్ అయ్యే ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా అంటే ఏ సిలబస్ మనం ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే పర్సంటేజ్తో లింక్ అయి ఉంటుంది. అండ్ ఇంకా అర్థమెటిక్లో కూడా చాలా టాపిక్స్ అనేవి పర్సంటేజ్లోకి మార్చుకుని చేసేవి ఉంటాయి కదా, అందుకోసం అనేసి నేను పర్సంటేజ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక బ్రదర్ అయితే నేను నాకు కామెంట్ చేశారు, ఆ రోజు పెట్టాక డేస్ ప్లానింగ్ అనేసి తప్పకుండా పెడతానంటే ఇక్కడి నుంచి. అండ్ ఆ తర్వాత రీజనింగ్లో వచ్చేసి ఎనాలజీ తీసుకున్నాం కదా, ఎనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చెక్ చేసినప్పుడు 2-3 ప్రాబ్లమ్స్ అయితే సేమ్ టాపిక్ నుంచి అయితే వచ్చాయి. స్కిప్ చేయకుండా చూడవలసిన టాపిక్ అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే ఒక కాంపిటీషన్లో ముందు ఉండాలి అంటే డెఫినెట్గా మనం మంచి స్కోరింగ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఇంకా మన కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక బుక్ అంటూ ఇస్తారు, దాని నుంచి ప్రిపేర్ అవుతారు. బట్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఫ్యామిలీని చూసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డెఫినెట్గా అన్నీ ప్రిపేర్ అవ్వకపోయినా సరే కొన్ని టాపిక్స్ అయినా సరే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చి ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత టైం అయితే మిగిలితే వేరే వాటి జోలికి వెళ్ళొచ్చు. టైం అయితే ఖచ్చితంగా మిగలదండి హౌస్ వైఫ్స్కి కానీ వర్కింగ్ చేసే వాళ్ళకి కానీ. ఎందుకు అంటే సో ఉన్న తక్కువ టైంలోనే ఎఫెక్టివ్గా చదవడానికి టైం అయితే సరిపోతుంది. కాబట్టి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళాలని కానీ ఇంకా కొత్త బుక్స్ చదవడానికి కానీ టైం అయితే ఉండదు అసలు.
ఇంకా డే 1 ప్లానింగ్ అనేది 2-3 డేస్ వరకు అప్లై చేయండి. అంటే సేమ్ టాపిక్ కాబట్టి అయిపోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ టాపిక్ మీద ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత మనకి డే బై డే నేను డేస్ ప్లానింగ్ అయితే ఇస్తాను అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక మంచి స్ట్రాటజీ అయితే ఉంటుంది. సో నేను ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక స్ట్రాటజీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కావాలి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. హిస్టరీ అండ్ పాలిటీ వచ్చేసరికి జనరల్గా అందరికీ కొంచెం ఐడియా అయితే ఉంటుంది. బట్ జాగ్రఫీ అండ్ సైన్స్ వచ్చేసరికి చాలామంది వెనకంజ అయితే వేస్తూ ఉంటారు. బట్ స్కోరింగ్ టాపిక్స్ వచ్చేసరికి అవే అనమాట. మనకి జనరల్ సైన్స్ నుంచి అయితే 12 మార్క్స్ వరకు వస్తూ ఉంటాయి. సో జాగ్రఫీ నుంచి అప్ టు 10 మార్క్స్ వరకు అయితే వస్తాయి. లైక్ స్టాటిక్ జీకేతో, అంటే జాగ్రఫీ రిలేటెడ్ స్టాటిక్ జీకేతో కలిపి అనమాట. సో మనకి జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే చాలామంది కరెంట్ అఫైర్స్ మీరు పెట్టుకోవడం లేదని అయితే అడుగుతున్నారు. నేను లాస్ట్ 1 మంత్లో కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం అనుకున్నానండి. ఈ టైంలో చూసుకున్నా సరే అన్నీ మారిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఏమైనా యాడ్ చేయాలి, చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేనైతే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 మంత్లో పెడదాం అనుకున్నాను. అండ్ ఇంకా ఇంకో ఉద్దేశం వాటిని స్కిప్ చేయాలనే ఆలోచన కూడా ఉందన్నమాట. ఎందుకంటే నాకైతే టైం అస్సలు సెట్ అవ్వదు. ఇప్పటికే నైట్ అవుట్ అయితే చేస్తున్నాను. నైట్ 11 నుంచి మార్నింగ్ 3 or 2 వరకు అయితే చదువుతున్నాను. కాబట్టి టైం అయితే అసలు సెట్ అవ్వట్లేదు. ఇక మార్నింగ్ టైంలో అసలు బుక్ పట్టుకోవడానికి కూడా తీరికైతే ఉండట్లేదు. బాబుతోనే సరిపోతుంది. సో 1 year బాబు అయ్యేసరికి తను అడగటము, ఇంట్లో అన్నీ ఆగం చేస్తూ ఉంటుంటాడు. ఇక తనతో స్పెండ్ చేయాలి. కాబట్టి డే టైంలో నేనైతే ఇంకా చదువుకోవటం అనేది చాలా తగ్గించేసాను. సో ఈ విధంగా బాబు పడుకున్నప్పుడు ఏదో ఒక 1/2 hour అలా చదవడానికి అయితే ట్రై చేస్తాను. అప్పటికే వాడు లేస్తాడనమాట. పక్కలో ఉంటేనే పడుకుంటాడు, లేకపోతే వెంటనే లేచి కూర్చుంటాడు. ఇప్పుడు కూడా చదవటం స్టార్ట్ చేశానండి, కానీ ఇంకా వెంటనే లేచేశాడు నాతో పాటే. ఏదైనా సాధించాలి అంటే మాత్రం పెళ్ళి తర్వాతే అనమాట. పెళ్ళి అయ్యాక ఏదో సాధిద్దాం, ఎరగదీద్దాం అనుకుంటే అసలు అవి కుదిరే పనులే కావని అర్థమైంది. పెళ్ళికి ముందు అంటే స్టడీ టైంలో ఏదో అలా చదువుకున్నా సరే అప్పుడు అసలు ఏం అర్థం కాదనమాట. ఏదో సినిమాలకు వెళ్ళాలని, బయటికి వెళ్ళడము, పానీపూరి తినటము, క్లాసులో ఎగ్గొట్టడము, ఈ విధంగా చాలా ఉంటాయి. బాయ్స్కి అయితే, గర్ల్స్ కూడా ఆబ్వియస్లీ చేస్తారనుకోండి. సో ఆ టైంలో అయితే అర్థం కాదు. ఆ తర్వాత ఫ్యామిలీ బాధ్యత అనేది మీద పడినప్పుడు అయితే అర్థమవుతుంది చదువు యొక్క విలువ ఏంటి అనేది. అండ్ ఆబ్వియస్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆలోచన అయితే ఉండదన్నమాట. నేను చదువుకుంటూనే ఉంటున్నాను. ఇంకా లేచేసాడు కూడా. కరెక్ట్గా ఇంకా వీడియో తీసుకునే టైమేనండి. 12 minutes వీడియోకి ఎమ్మటే లేచాడు. ఇంకా లేచి బుక్స్ పైన ఎక్కి కూర్చున్నాడు. నేను చదువుతున్నా అంటే వాడికి అసలు నిద్ర పట్టదనమాట. చదువుకొని ఇప్పుడు బుక్స్ అన్నీ గుంజేయటము, ఈ విధంగా పెన్ను తీసుకొని రాయటము, ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాడు. సర్లే అని చెప్పి వాడితో టైం స్పెండ్ చేశాను.